నిమిత్తము ఒకరు ప్రార్థించండి. ఆమేన్. మా ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన దేవ, జీవుల దేవుడు, జీవాధిపతివి, పరిశుద్ధుడు 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 నిత్యము గాన ప్రతిగారం చేత పరలోకములో కొనియాడబడుతున్న నా దేవుడు అని మిమ్మల్ని స్తుతిస్తూ గణపరుస్తూ ఆరాధిస్తూ వస్తుంటున్నాను. గొప్ప దేవుడు నా తండ్రి, ఆది అంతం అల్ఫా ఒమేగా అయిన దేవుడు అని మిమ్మల్ని స్తుతిస్తున్నాను తండ్రి. నిత్యం ఉన్నవాడు అనువాడు నా తండ్రి ప్రభా, నిన్న నిరంతరం ఒకే రీతిగా ఉన్న దేవుడు అని మిమ్మల్ని స్తుతిస్తూ గణపరుస్తూ వస్తూ ఉంటున్నాం ప్రభా. మరొకసారి రక్తం నా మీద ప్రోక్షించి పవిత్ర పరిశ్రమని ప్రార్థన చేస్తున్నాను. పగలంతా మీరు కాపాడినందుకై స్తోత్రములు. అపాయంలో కీడుల మరణం నుంచి తప్పించి శత్రుకాన్ని లయపరిచి ప్రభా కృపాక్షేమములే మా వెంట ఉంచి నీ సన్నిధికి తీసుకొచ్చిన విధానం బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ గణపరుస్తూ వస్తుంటున్నాం. ఎంతైనా నమ్మదైన దేవుడు, మేమే పాటివారం ప్రభా, ఎప్పుడూ మరణించాల్సిన మా బ్రతుకులను దేవా మీరు కనికరము, మీ దయ, మీ వాత్సల్యత, నీ ప్రేమను బట్టి మమ్మల్ని వెతికి రక్షించి నీ సన్నిధిలో నిలబెట్టినందుకై మీ కొందరమును చెల్లించుకుంటూ వస్తుంటున్నాం తండ్రి. మీరు ఏర్పరచుకొనిన జీవము గల దేవుని సంఘంలో ప్రభా, మేము ఎంతో భయముతో భక్తితో వణుకుతో ప్రవర్తించలాగున మాకు నేర్పిస్తామని ప్రార్థిస్తూ వస్తుంటున్నాం. దయలు నా తండ్రి, బైబిల్ శైలిలో మీ ఈ కుడికి ఆది నుంచి అంతం వరకు మీ ఆత్మీయులు నడిపించి మీరు మహిమ పొందుతారమని ప్రార్థన చేస్తూ వస్తుంటున్నాం. దయగల దేవా, దేవుని కంటే సుఖానుభవం ఎక్కువ కోరుకున్న వాళ్ళు క్షమించండి ప్రభా. నాయన నిత్యము మిమ్మల్ని మహిమపరిచేవారంగా మమ్మల్ని సిద్ధపరచమని ప్రార్థన చేస్తూ వస్తుంటున్నాం. దయలు నా తండ్రి, పాటల ద్వారా మిమ్మల్ని మహిమపరిచినట్లు సంతోషంతో ప్రభా మా స్వరాలు ముట్టి ప్రభా ఆనందంతో ప్రభా మిమ్మల్ని ఘనపరిచినట్లు కొనియాడినట్లు సహాయం చేస్తున్నామని ప్రార్థిస్తూ వస్తుంటున్నాం. అదేవిధంగా తండ్రి, వాయిద్యములు ప్రభా మైకులన్నీ సమస్తమును జ్ఞాపకం చేసుకునండి. మీ చిత్తానుసారంగా మీరే కృప చూపుతారమని ప్రార్థిస్తూ వస్తుంటున్నాం. కరెంటు కూడా జ్ఞాపకం చేసుకుని ప్రార్థన చేస్తూ వస్తుంటున్నాం. దయగల నా దేవుడు ప్రభా, పాటలు పాడేవారు చక్కగా పాడినట్లు స్వరములు ముట్టమని ప్రార్థన చేస్తూ వస్తుంటున్నాం. చక్కగా నేర్పించమని ప్రార్థిస్తూ వస్తుంటున్నాం దేవా. అదేవిధంగా నీ దాసుని జ్ఞాపకం చేసుకునము, ఏడతల ఆత్మాభిషేత నింపము. మాతో మాట్లాడండి ప్రభా. నీ వాక్యం ద్వారా ఏం నేర్చుకునేవాళ్ళో ప్రభా మీరు నేర్పిస్తామని ప్రార్థన చేస్తున్నాం. మెల్లన నీ స్వరాన్ని విడిపిస్తున్నామని ప్రార్థిస్తూ వస్తుంటున్నాం.
ఎవరి యొక్క చేతొచ్చినారో బాధ చేతొచ్చినారో వారితో మాట్లాడుతున్నామని ప్రార్థన చేసి వస్తుంటున్నాం. దయగల దేవుడు ప్రభా మీ కొందనములు స్తోత్రం చెల్లించుకుంటూ వస్తుంటున్నాం తండ్రి. వచ్చిన బిడ్డలను బట్టి అందరిని బట్టి స్తుతిస్తున్నాం. రావాల్సిన బిడ్డలు కూడా త్వరపెట్టి తీసుకురండి. ప్రతి శత్రుకాన్ని లయపరచమని ప్రార్థిస్తూ వస్తుంటున్నాం. దాసుని ప్రభా జ్ఞాపకం తీసుకొని స్తుతిస్తున్నాను. 3 దినాలు ప్రభా జ్ఞాపక కాపాడి ప్రభా వాక్యం అందించి ఇంతవరకు కాపాడినందుకై స్తుతిస్తున్నాం. రాత్రికాల మీటింగ్ కూడా మీరు జ్ఞాపకం చేసుకొని బలంగా వాడుకుంటామని ప్రార్థన చేసి వస్తూ ఉంటున్నాం. మా కార్యహవ మా నీ కృపాసత్తుని బట్టి నీకే మహిమ ఘనత ప్రభావం చెల్లించుకుంటూ వస్తూ ఉంటున్నాం. ఎక్కడైతే బైబిల్ స్టడీ జరుగుతూ ఉందో ప్రభా అక్కడందరూ మీ దాసుని వాడుకొని మీరే మహిమ పొందమని వేడుకుంటూ వస్తూ ఉంటున్నాం. సమస్తము మీ చేతులు అప్పగించుకుంటూ కృతజ్ఞత చెల్లించుకుంటూ మా ప్రియ రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. శేఖరం పాట సంఖ్య 193, 191, 780. పాట సంఖ్య 193, 191, 780. తంబుర సితారతో మా ప్రభుని ఆరాధించెదము. తంబుర సితారతో మా ప్రభుని ఆరాధించెదము. తన నివాసముగా మము సృష్టించిన, తన నివాసముగా మము సృష్టించిన నాదుని పొగడెదము. స్తుతి గానము చేసెదము, నాదుని పొగడెదము. స్తుతి గానము చేసెదము. తంబుర సితారతో మా ప్రభుని ఆరాధించెదము. తంబుర సితారతో మా ప్రభుని ఆరాధించెదము. ఆదియాదాము మరణ శాసనము మా శరీరమున్ ఏలుచుండగా, ఆదియాదాము మరణ శాసనము మా శరీరమున్ ఏలుచుండగా, అమరుడవై ప్రభు భువికే తెంచి, అమరుడవై ప్రభు భువికే తెంచి, మరణపు ముళ్ళు విరచి మరణమున్ గెలచిన మా ప్రభువా. మరణపు ముళ్ళు విరచి మరణమున్ గెలచిన మా ప్రభువా. తంబుర
ఆరాధించెదము. పాపము నుండి చీకటి నుండి ఆశ్చర్యకరమగు వెలుగులో నడిపి, పాపము నుండి చీకటి నుండి ఆశ్చర్యకరమగు వెలుగులో నడిపి, తన ఆలయముగా చేసిన ప్రభుకు, తన ఆలయముగా చేసిన ప్రభుకు స్తుతి మహిమా ఘనత సియోనులో అర్పించెదమెప్పుడు. స్తుతి మహిమా ఘనత సియోనులో అర్పించెదమెప్పుడు. తంబుర సితారతో మా ప్రభుని ఆరాధించెదము. తంబుర సితారతో మా ప్రభుని ఆరాధించెదము. పరలోక పిలుపుతో ప్రభు మమ్ము పిలచి, నరకపు శిక్ష తొలగించే మా నుండి. పరలోక పిలుపుతో ప్రభు మమ్ము పిలచి, నరకపు శిక్ష తొలగించే మా నుండి. పరిశుద్ధులతో మమ్ము చేర్చిన ప్రభు, పరిశుద్ధులతో మమ్ము చేర్చిన ప్రభు నిర్మించెను ఇలలో గృహముగా తన ఆత్మ ద్వారా. నిర్మించెను ఇలలో గృహముగా తన ఆత్మ ద్వారా. తంబుర సితారతో మా ప్రభుని ఆరాధించెదము. తంబుర సితారతో మా ప్రభుని ఆరాధించెదము. ఆత్మీయ ఇంటికి క్రీస్తే పునాది, సజీవమైన రాలే ప్రజలు. ఆత్మీయ ఇంటికి క్రీస్తే పునాది, సజీవమైన రాలే ప్రజలు. ఆత్మీయ గృహముకు ప్రభువే శిల్పి, ఆత్మీయ గృహముకు ప్రభువే శిల్పి. ఆద్యంతరహితుడై నడుపును మోక్షపురికి మాము. ఆద్యంతరహితుడై నడుపును మోక్షపురికి మాము. తంబుర సితారతో మా ప్రభుని ఆరాధించెదము. తంబుర సితారతో మా ప్రభుని ఆరాధించెదము. మన్నైనాది వెనుకటి వలనే మరలా భూమికి తప్పక చేరు. మన్నైనాది వెనుకటి వలనే మరలా భూమికి తప్పక చేరు. మానవ సంపద కీర్తి మహిమలు, మానవ సంపద కీర్తి మహిమలు గతించిపోవు నీలా సియోను. మరువకు నీ ప్రభుని,
గతించిపోవు నీలా సియోను మరువకు నీ ప్రభుని తంబుర సితారతో మా ప్రభుని ఆరాధించెదము తంబుర సితారతో మా ప్రభుని ఆరాధించెదము లెబానోను వీడి నాతో రాము లోకపు ఆశలు గతించిపోవును లెబానోను వీడి నాతో రాము లోకపు ఆశలు గతించిపోవును హెర్మోను గెత్సెమనే గొల్గొత దాటుచు హెర్మోను గెత్సెమనే గొల్గొత దాటుచు హెబ్రోను చేరుదము ప్రభువును ఆరాధించెదము హెబ్రోను చేరుదము ప్రభువును ఆరాధించెదము తంబుర సితారతో మా ప్రభుని ఆరాధించెదము తంబుర సితారతో మా ప్రభుని ఆరాధించెదము తన నివాసముగా మము సృష్టించిన తన నివాసముగా మము సృష్టించిన నాదుని పొగడెదము గానము చేసేదము నాదుని పొగడెదము స్తుతి గానము చేసేదము తంబుర సితారతో మా ప్రభుని ఆరాధించెదము తంబుర సితారతో మా ప్రభుని ఆరాధించెదము పాట సంఖ్య 486 480 486 480 యేసుని నమ్మెడివారు ఆయన ఉచిత కృపతో నీతిమంతులయ్యెదరు యేసుని నమ్మెడివారు ఖర్జూరపు చెట్టు వలె మూవవేయుచుండెదరు
కృపా జ్ఞానములో ఎదుగుచునుందురువారు యేసుని నమ్మిడివారు ఆయన ఉచిత కృపతో నీతిమంతులయ్యెదరు యేసుని నమ్మిడివారు యెహోవా మందిరములో నాటబడి ఉండెదరు యెహోవా మందిరములో నాటబడి ఉండెదరు సహనముతో నిలచెదరు కదలాక సిరులయ్యుండెదరు సహనముతో నిలచెదరు కదలాక సిరులయ్యుండెదరు యేసుని నమ్మిడివారు ఆయన ఉచిత కృపతో నీతిమంతులయ్యెదరు యేసుని నమ్మిడివారు దేవుని ఆవరణములో వర్ధిల్లుచునుండెదరు దేవుని ఆవరణములో వర్ధిల్లుచునుండెదరు సేవింతురు తమ ప్రభుని గణపరతురు నిరతము సేవింతురు తమ ప్రభుని గణపరతురు నిరతము యేసుని నమ్మిడివారు ఆయన ఉచిత కృపతో నీతిమంతులయ్యెదరు యేసుని నమ్మిడివారు వారు ముసాలి తానంబున చిగురు పెట్టి పాలింతురు వారు
కృపతో నీతిమంతులయ్యెదరు. యేసుని నమ్మినవారు హల్లెలూయా పాట పాడి వల్లభుని స్తుతింతురు. హల్లెలూయా పాట పాడి వల్లభుని స్తుతింతురు. చల్లని ప్రభురా కడకై మెల్లగా వేచియుండెదరు. చల్లని ప్రభురా కడకై మెల్లగా వేచియుండెదరు. యేసుని నమ్మిన వారు ఆయన ఉచిత కృపతో నీతిమంతులయ్యెదరు. యేసుని నమ్మిన వారు. చివరిగా 488, 482, 488, 482 సిస్టర్స్ ముందు జరుపుకోండి, వెనకాల వచ్చే వాళ్ళకి ప్లేస్ లేదు. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము. లోకాన శాశ్వతానందమేమియు లేదని చెప్పెను ప్రియుడేసు. లోకాన శాశ్వతానందమేమియు లేదని చెప్పెను ప్రియుడేసు. పొందవలేని లోకమునందు కొంతకాలమేనో శ్రమలు. పొందవలేని లోకమునందు కొంతకాలమేనో శ్రమలు. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము. ఐగుప్తును విడచినటి మీరు అరణ్యవాసులే ఈ ధరలో. ఐగుప్తును విడచినటి మీరు అరణ్యవాసులే ఈ ధరలో. నిత్య నివాసములేదిలలోన నేత్రాలు కానానుపై నిలుపుడి. నిత్య నివాసములేదిలలోన నేత్రాలు కానానుపై నిలుపుడి. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము. మారాను పోలిన
తనదు మాట నమ్ము. నీ రక్షకుండగు యేసే నడుపును, మారాని తనదు మాట నమ్ము. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము. ఐగుప్తు ఆశలన్నీ విరచి రంగుగా యేసుని వెంబడించి, ఐగుప్తు ఆశలన్నీ విరచి రంగుగా యేసుని వెంబడించి, పాడైన కోరహు పాపము మాని విధేయులై విరాజిల్లుడి. పాడైన కోరహు పాపము మాని విధేయులై విరాజిల్లుడి. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము. ఆనందమయ పరలోకము మనది, అక్కడ నుండి వచ్చునేసు. ఆనందమయ పరలోకము మనది, అక్కడ నుండి వచ్చునేసు. సియోను గీతము సొంపుగా కలసి పాడేదము ప్రభు యేసుకు జై. సియోను గీతము సొంపుగా కలసి పాడేదము ప్రభు యేసుకు జై. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము. దేవుని వాక్యాన్ని విందాం. యోహాను సువార్త సౌండ్ పెట్టు కొంచెం. యోహాను సువార్త 15వ అధ్యాయం. యోహాను రాసిన సువార్త 15వ అధ్యాయము 1వ వచనము 2వ వచనము కలిసి చదువుకున్నాం. నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును. ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవలని దాన్ని పనికిరాని తీగలను తీసివేయును. రండి ప్రార్థన చేసుకున్నాం.
ప్రేమగల పరిశుద్ధమైన తండ్రి, జీవగల దేవ, మహోన్నతమైన దేవ, నా కార్యమును సఫలం చేయదేవా నీకు వందనాలు. ఎంతైనా నమ్మదగిన దేవుడు అయోగ్యుని ఉదయకాలమంతా మమ్మల్ని కాపాడి రాత్రి సమయంలో నీ సన్నిధి చేరి నేను స్తుతించే భాగ్యము పాటల ద్వారా మాకు ఇచ్చినందుకే వందనాలు. ఈ సమయంలో అయోగ్యుని, నిష్ప్రయోగిని, పనికిరాని వాళ్ళను, నత్తి వాళ్ళను, బుద్ధి జ్ఞానం లేని వాళ్ళను ప్రభా నీ ప్రజల ఎదుట నిలవనికి ఎన్నికలేని వాడనని ఒప్పుకొనొచ్చు అన్నా. ప్రభా సహాయం చేయండి, రక్తాన్ని పోషించండి, పరిశుద్ధపరచండి. ప్రతి పాపం నాలో అరికాల నుంచి నన్నెత్తి వరకు మంచిదేది నాలో నివసింపనేరవు. ప్రభా నీ శిలువ చాటున మరుగు చేసుకొని ప్రభా మాతో మాట్లాడండి. మేము ఎలా నేర్చుకోవాలనో, ఎలా నడుచుకోవాలనో, జీవించాలనో ఆత్మబోధకుడివై నువ్వే జ్ఞాపకం చేసుకోండి. మరి ఈ యొక్క వాక్యం ద్వారా నుంచి నీ ప్రజలకు నాకు సహాయం చేయండి. వంచిపెట్టిన ఆత్మీయ మేలు క్షేమమును పొందునకి నేర్పించమని, ఫలించే జీవితం మాలో ఉండడానికి సహాయం చేయమని, సిలువకు అప్పగించుకుంటూ సింహాసనం ఎదుట పడేసుకుంటూ నిలవే దాసుని శక్తిని, బలాన్ని నీ యొక్క ఆత్మ ద్వారా సమస్తమును నువ్వే బోధించి మహిమ పొందమని ప్రభు నీకు అప్పగించుకుంటూ రావాల్సిన ప్రజలను ఇంకా నడిపించండి. వచ్చిన వారికి వందనాలు చెల్లించుకుంటూ మా రక్షకుడైన యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. యోహాను సువార్త 15వ అధ్యాయం ఒకసారి చదవండి, ఎవరైనా సాయం చేయండి. నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును. ఫలించు ప్రతి తీగ మరి దానిలోని పనికిరాని తీగలను తీసివేయను. కాబట్టి ఈ యొక్క నిజమైన ద్రాక్షవల్లి ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు. నా తండ్రి వ్యవసాయకుడు అంటే తండ్రి అయిన దేవుడు. కాబట్టి ఈ యొక్క వ్యవసాయకుడైన దేవుడు ద్రాక్షవల్లిని పోలి సంఘమును గురించి మరి వాక్యం ద్వారా మనతో ఆత్మీయ మేలులు నేర్పిస్తూ ఉన్నాడు. తీగలు అంటే మరి మనము ప్రతి వారము ద్రాక్షవల్లిలో మరి తీగలు అంటుకట్టుకొని ఉంటే అవి ఫలిస్తాయి. నాకు వేరుగా అవి తీసివేస్తే ఏమైపోతాయి? ఫలించవు, ఎండిపోతుంది. కాబట్టి రండి, ఆదికాండము 2వ అధ్యాయం. ఆదికాండము 2వ అధ్యాయం 7వ వచనము చదవండి. దేవుడైన యెహోవా నేలమట్టితో జీవవాయువును ఊడగా నరుడు జీవాత్మయును. కాబట్టి చాలుమా, దేవుడైన యెహోవా చాలు. దేవుడైన యెహోవా నేలమట్టితో నరుణ్ణి నిర్మించి వాని నాసికాంధ్రములో మరి జీవవాయువు ఊదగా నరుడు జీవాత్మయుడు. కాబట్టి దేవుని యొక్క ఉద్దేశం ఏముందంటే, దేవుడు మరి ప్రతిదాన్ని సృజించినాడు. మరి దీనిలో మరి ఏదేను తోట కోసమే ఒక నరుడు కావాలని దేవాది దేవుడు ఆలోచన చేసి సృష్టి యావత్తులో సమస్తము చేసి
దాని పైన నరుణ్ణి ఒక ఉండాలని దేవుడు ఆలోచించేసి నేలమట్టితో నరుణ్ణి మరి తయారు చేశాడు. ఎలాగంటే దేవుడు తన పోలికగా తన స్వరూపమందు మనల్ని మనుషులను చేశాడు అన్నాడు. ఆదామును దేవుని యొక్క మరి స్వరూపమందు దేవుడు చేసి ఉన్నాడు. నేలమట్టితో మనుషుల్ని తీసి మరి వాణ్ణి ఎలాగంటే ఏదెను తోటలో మరి 5వ వచనం చదవండి. అది వరకు ఎలా అనగా దేవుడైన యెహోవా కాబట్టి నేలను సేదపరచుటకు నరుడు లేడు. ఆ దినములలో అటెందుకే ఏదైనా తోటలో ఏ పొద లేదు, మరి అక్కడ ఎన్నో ఉన్నాయి కానీ వాన కురిపించలేదు. నరుడు ఏదైనా తోటను సేద్యపరచుటకు దేవుడు మరి తయారు చేశాడు. అలాగనే రండి ఆదాము గురించి కొన్ని చూద్దాం. ఆదాము ఎలాంటి వాడు? 1వ అధ్యాయము 28వ వచనం. ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండి ఏలుని వారితో చెప్పాను. కాబట్టి దేవుడు వారిని ఆశీర్వదించి మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించాలని దేవుడు మనుషులను దేవుని యొక్క స్వరూపమందు చేసి ఉన్నాడు. కాబట్టి దేవుని యొక్క ఉద్దేశము అది. అయితే ఆదాము మరి దేవుని యొక్క ఉద్దేశ్యములను నెరవేర్చని వాడుగా ఉన్నాడు. దేవుడు తన స్వరూపమందు మానవుని సృజించాడు. వారిని ఫలించి అభివృద్ధి పొందాలని ఎంతో కోరాడు. అయితే దాన్ని ఆకాశ పక్షులను మరి భూమి మీద ప్రతి మరి జీవిని ఏలుండని వారిని దేవుడు వారితో చెప్పాడు. అయితే దేవుడు వారిని ఆశీర్వదించిన దేవుడు. మరి రండి వారు జీవితంలో ఎలాగైపోయారో ఆదాము మరి ఆదికాండము 2వ అధ్యాయము 8వ వచనము చదవండి. దేవుడైన యెహోవా తూర్పున కాబట్టి ఏదైనా తోటలో ఏమంట తూర్పున ఒక ఏదైనా తోటలో దాన్ని నిర్మించిన వాడుగా ఉన్నాడు. మనం చూస్తే పై వచనంలో దేవుడు ఏదైనా తోటలో మరి ఆదామును ఉంచాలని దేవుని యొక్క ఉద్దేశం. అటెందుకే దేవుడు ఏం చేశాడంట, ఆదామును మరి నేలమట్టితో ఏం చేసినాడు, తన చేతులతో కళ్ళు మరి తల మరి కాళ్ళు చేతులు సమస్తమును ఆయన పోలికగా మానవుణ్ణి చేసి వానికి ఏం చేశాడంటే జీవాత్మ ఊదినాడు. కాబట్టి అలాంటి మానవుణ్ణి మరి ఏదైనా తోటలో మరి ఏలుటకు నిర్మించిన వాడుగా ఉన్నాడు. రండి మరి ఆదాము ఎలాంటి జీవితంలో ఉన్నాడు? ఆదికాండము 3వ అధ్యాయము 17వ వచనం. నీ నిమిత్తము నేల శపించబడి ఉన్నది, దాన్ని పంట తిందువు. కాబట్టి మొదట దేవుడు ఎన్నో ఉన్నాయి మరి ఆదామును మరి తన స్వరూపమునందు దేవుడు చేసినాడు. ఆదాము మరి ఏదైనా తోటను మరి సేద్యపరచుటకు దేవుడు మరి పిలిచాడు, చేసుకున్నాడు. తన స్వరూపమందు వారిని ఆశీర్వదించాడు. అయితే వీరు ఏం చేశారంటే మరొకసారి చదవండి. ఆయన ఆదాము నీ భార్య మాట విని తినవద్దని నీకు ఆజ్ఞాపించు తింటివి కనుక
కాబట్టి తనని యొక్క సొంత ఆలోచన ద్వారా వారు యొక్క 3వ అధ్యాయంలో చూస్తే మరి ఎంతో దూరం అయిపోయారు. చదవండి 20 మరి 3వ అధ్యాయం. అవ్వ ఏం చేసిందంటే 3వ అధ్యాయము 1వ వచనము చేసిన సర్పము యుక్తి గలదై ఉండగా ఇది నిజమా? అందుకు స్త్రీ తినవచ్చును. అయితే తోట మధ్యలో ఉన్న చెట్టు ఫలములను మేము మీరు చావకుండానట్లు చాలమ్మా. వీటిలో ఒక మాట కలిపింది. దేవుడు మరి ముట్టకూడదని చెప్పలేదు. దేవుడు ఏం చెప్పినా అంటే మీరు తినదినమున చచ్చేదారు. కాబట్టి ఆత్మీయ జీవితంలో మరి ఆదాము ఏం చేశాడంటే తన భార్య మాటలు విని మరి నేల ఏమైపోయిందంట? శపించబడి ఉన్నది. మొదటి వారిని ఏం చేశాడంటే ఆశీర్వదించాడు, వారికి మరణం అనేది లేకుండా చేశాడు. అయితే వారు ఏం చేశారంటే దేవుని యొక్క ఆజ్ఞను మీరిన వారుగా ఉన్నారు. కాబట్టి దేవుని యొక్క మాటకు వారు ఏం చేశారంట? అవిధేయులైపోయారు. తినవద్దని ఫలాన్ని తినున్నారు. అయితే సర్పము యుక్తి గలది ఏం చేసిందంట? మోసపరిచింది. కాబట్టి ఈ దినంలో మనం కానీ మరి ఈ లోకము ఎంతో సాతాను మన వెంబడి యుక్తిగా ఉండి మనల్ని మోసపరిచేవాడిగా ఉన్నాడు. అది చేయకూడదంటే అదే చేస్తాం. ఎందుకంటే దానివల్ల ఫలితం ఏమైపోయింది? వారు శాపం తెచ్చుకున్నవారుగా. మరొకసారి చదవండి 17వ వచనం, ఆదికాండము 3వ అధ్యాయం 17వ వచనము. నీ నిమిత్తము నేల శపింపబడిపోయింది. చాలు. నీ నిమిత్తము ఏమైపోయింది? నేలనే శపింపబడిపోయింది. నేల ఎంతో ఆశీర్వాదకరంగా ఉన్నది. కాబట్టి నేల అనేది మరి నీ యొక్క ఆత్మీయ హృదయమును మరి దేని వలన శాపితముగా మార్చబడుతూ ఉన్నాం, దేని వలన మన జీవితాన్ని మనము మార్చుకుంటూ ఉన్నాం. ఆత్మీయ హృదయము దేవుని యొక్క మాటను వినక మరి శపించబడిన వారుగా తను కాదు, తన కుటుంబమే కాదు, ఒక్కడే కాదు, మరి నేలంతా శపించబడి ఉన్నది. కాబట్టి మనం కానీ ఆత్మీయ జీవితంలో వారు ఫలించి అభివృద్ధి పొందాలనే దేవుని యొక్క ఉద్దేశం. అయితే రండి మరి ఆదికాండము లూకా సువార్త 3వ అధ్యాయం. లూకా సువార్త 3వ అధ్యాయము 17వ వచనం చదవండి. ఆయన చేత లూకా సువార్త 3వ అధ్యాయము క్షమించండి, లూకా సువార్త 3వ అధ్యాయము 38వ వచనం. దేవునికి ఆదాము ఎవరికి కుమారుడు? దేవునికి కుమారుడు. ఇది మరి మొదటిది మరి ఆదాము మరి మరి ఆదాము ఎలాంటి వాళ్ళంటే మన్ను. రెండవది ఆదాము ఎలాంటి వాళ్ళంటే మరి ఆశీర్వదింపబడినవాడు. మూడవది ఆదాము ఎలాంటి వాడంటే ఏదోని తోటను ఏలువాడు. నాలుగవది ఆదాము ఎవరంటే దేవుని కుమారుడు. ఐదవది చూద్దామా? ఐదవది మరి క్షమించండి, ఫస్ట్ది ఆదాము
మన్ను కదా. రెండవది దేవుని చేత ఆశీర్వదింపబడినవాడు. మూడవది మరి ఏదెను తోటలో ఏలుబడి చేసేవాడు. మరి ఆదాము మరి ఏమైపోయాడంటే శపించబడినవాడుగా అయిపోయాడు. నాలుగవది మరి ఆదాము దేవుని కుమారుడుగా ఉన్నాడు. మరి రండి, ఆరవది ఆదాము ఎలాంటి వాళ్ళంటే మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 45వ వచనం. ఆదాము మొదటి జీవించు ప్రాణి. కాబట్టి దాంట్లోనే మళ్ళీ పూర్తిగా చదవను. కడపటి ఆదాము జీవింపజేయు ఆత్మయే ఉన్నాడు. కాబట్టి మొదటి ఆదాము మరి జీవించు ప్రాణి, రెండో ఆదాము మరి కడపటి మరి జీవించు ఆత్మయై ఉన్నాడు. కాబట్టి దేవుడు ఆదామును ఎంతో తన జీవితంలో ఎంతో మేలులు పొందాలని దేవుడు ఆశీర్వదించిన వాడుగా ఉన్నాడు. ఆదాము తన జీవితంలో పోగొట్టుకున్న వాడుగా ఉన్నాడు. కాబట్టి దేవుని యొక్క ఆదాము ఎలాంటి జీవితంలో ఉన్నాడంటే తన జీవితంలో ఆశీర్వదించబడిన వాడుగా ఉన్నాడు. అలాంటి వాడు తన భార్య మాట విని నేలను శపించబడిన వాడుగా ఉన్నాడు. ఆశీర్వాదమును పోగొట్టుకున్నవాడుగా ఉన్నాడు. తన ద్వారా ఇంకా కొన్ని సంగతులు నేర్చుకున్నాం. రండి, ఇది ఒక మొదటి తలంపు. రెండో తలంపు ఆది కాండము 2వ అధ్యాయం. ఆది కాండము 2వ అధ్యాయం 20వ వచనం చదవండి. సమస్త పశువులకును సమస్త జంతువులకును పేరు పెట్టినను. చాలు. కాబట్టి ఆదాము ఎలాంటి వాళ్ళంటే సమస్తమైన మరి పశువులకు, ఆకాశ పక్షులకు, భూ జంతువులకు పేర్లు పెట్టే అధికారము దేవుడు ఆదాముకి ఇచ్చాడు. కాబట్టి ఇలాంటి ధన్యతను తనగానే పోగొట్టుకు. ఆదాము ఏం పెట్టాడంట, నీవు పులివిగాక అంటే అది పులి అయిపోయింది, నువ్వు మేకవుగాక అంటే అది మేక అయిపోయింది. ఎంత అధికారం ఇచ్చాడు ఆదాము. ప్రతి జంతువుకు ఆదామే పేరు పెట్టాడంట. కాబట్టి ఇంత ఆశీర్వాదం పొందిన ఆదాము మరి దేవుని చేత ఏమైపోయాడంటే దేవుని యొక్క ఉద్దేశములు నెరవేర్చాలని ఎంతో కలలు కన్నాడు. ఆ పరమ దేవుడైన వ్యవసాయకుడు ఏదైనా తోటను సమస్తమును సృజించిన యెహోవా మరి ఇలాంటి ఆదాము మరి ఎంత అధికారం ఇచ్చాడు. రండి, ఆది కాండము 3వ అధ్యాయం 10వ వచనం. నేను భయపడి దాగుకున్నాడు. కాబట్టి తన జీవితంలో ఏమైపోయిందంటే ఏ తోటకు యజమానుడిగా ఉన్నాడో తను చేసిన అవిధేయతను బట్టి తినకూడని ఆ పండు ద్వారా తను ఏం చేశాడంటే భయపడి మరి ఏమైపోయాడంటే దాగుకున్నవాడుగా ఉన్నాడు. చదవండి 10-11 వచనం 3వ అధ్యాయము ఆది కాండము. దిగంబరిగా నుంటిని భయపడి కాబట్టి ఆదాము ఏం చేశాడంటే మరి తన జీవితంలో దేవుని యొక్క స్వరాన్ని వినేవాడు.
దేవుని యొక్క స్వరాన్ని, దేవుడు తను ఎంతో స్నేహంగా ఒక స్నేహితుడు మాట్లాడినట్టు అలా మాట్లాడుకునేవాడు. ఏమైపోయాడంటే ఆ యొక్క తినకులని పండు ద్వారా ఏమైపోయాడు, దిగంబరత్వంలో వెళ్ళిపోయాడు. ఆత్మీయ వస్త్రములు కోల్పోయిన వాడుగా ఉన్నాడు. ఆత్మీయ జీవితంలో నీతిహీనుడిగా అయిపోయాడు. అటందుకే రండి, ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం, ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 18వ వచనము. నీ దిశములకు సిగ్గు కలుగునకు చాలు చాలు ధరించుకొనుటకు ఏమిచ్చాడంట, తెల్లని వస్త్రములు ఇచ్చాడు. ఆత్మీయ జీవితంలో తను ఎలాంటి వాళ్ళంటే తెల్లని వస్త్రములు ధరించుకున్నవాడుగా ఉన్నాడు, నీతి వస్త్రములు. కాబట్టి తన జీవితంలో ఏం పోయినాడు, వస్త్రం లేనివాడుగా అయిపోయాడు, దాగుకున్నాడు, దేవుని స్వరాన్ని వినకుండా వెళ్ళిపోయాడు. కాబట్టి ఒక స్నేహితుడు వచ్చినప్పుడు మరి తనకు తన జీవితంలో ఏదో యథార్థత కోల్పోయినప్పుడు ఏం చెప్తామంటే, ఇంట్లో ఉన్నా కానీ లేమని చెప్తాం. అయితే దేవునికి మరి మరుగైనది ఏదీ లేదు. ఆయన అందరి హృదయంలో ఎరిగినాడు. కాబట్టి ఆయన చేత మరి అబద్ధం ఆడుతూ ఉన్నాడు, దాగుకున్నాడు. నీ స్వరం విని నేను భయం నొంది దాగుకున్నాను. ఎందుకంటే నువ్వు ఇచ్చిన భార్య ద్వారా నేనే ఆ పండు తిని మరి ఆత్మీయ జీవితంలో దిగంబరత్వము, నీతి తెల్లని వస్త్రములు పోగొట్టుకున్నవాడుగా ఉన్నాడు. కాబట్టి భార్య ఆ మాట విని, కాబట్టి తన జీవితంలో దిగంబరుగా అయిపోయాడు. రండి మరి 3వ మరి మాట చూద్దాం. యోబు గ్రంథం 31వ అధ్యాయం, యోబు గ్రంథం 31వ అధ్యాయం 33వ వచనం. ఆదాము చేసినట్లు నా దోషమును చదమ్మా మహాసమూహమునకు భయపడి చాలము. కాబట్టి తను ఏం చెప్తున్నా అంటే, ఆదాము చేసినట్లు నా దోషమును దాచిపెట్టుకొని మహాసమూహమునకు భయపడి మరి కుటుంబమునకు తిరస్కారము జడిసి మరి నేను మౌనంగా ఉండి మరి ఏం చేశాడంటే, కింది వచ్చిన నా రొమ్ములో నా పాపము కప్పుకొంటిని, పరమందున్న దేవుని దృష్టికి నేను వేషధారుని అయిపోయాడు. తన జీవితంలో ఏమైపోయాడు, రొమ్ములో పాపం వచ్చేసింది, హృదయంలో పాపం వచ్చేసింది. అది ఎందుకంటే ఆదాము ఎంతో మరి మహిమ పొందినవాడిగా ఉన్నాడు. తన జీవితంలో తన స్వరూపమందు దేవుడు సృజిస్తే ఎంత శాపం వచ్చేసింది, రొమ్ములోకి పాపం వచ్చేసింది. దేవుని దృష్టికి వేషధారి అయిపోయాడు. దేవునికే ఎదురుష్టి చెబుతూ ఉన్నాడు, నువ్వు ఇచ్చినదే. కాబట్టి మనం కానీ ఎన్నో చెప్తాం, వేషధారణ జీవితం మనలో ఉన్నది. కాబట్టి ఎవరి దృష్టికి, మనుషుల దృష్టికి కాదు, నా దృష్టికి నీ దృష్టికి మనం మనుషు దృష్టికి వేషధారులం కాదు. దేవుడు ఉన్నాడు, దేవుని దృష్టికి మనం ఎలాంటి వారము, రొమ్ములో పాపం పెట్టుకుని వేషధార జీవితం జీవిస్తూ ఉన్నాం. అయ్యో పరమున్న దేవునికి నేను వేషధారిని. కాబట్టి ఎలా జీవిస్తున్నాం మన జీవితంలో, దేవుని దృష్టికి మనము అనుకూలంగా నడుచుకోవాలి. దేవుని స్వరూపమందు దేవుడు నిన్ను నన్ను రక్షించినాడు. కాబట్టి రొమ్ములో పాపం పెట్టుకొని, కాబట్టి దేవుడు ఏం చేస్తున్నాడు, మనల్ని చూస్తున్నాడు. ప్రియులారా, దేవుని యొక్క ప్రేమ ఎంతో గొప్పది. కాబట్టి రండి మరొక 4వ తలంపు చూద్దాం. హోషేయ గ్రంథం 6వ అధ్యాయం
7వ వచనం. హోసేయ గ్రంథం 6వ అధ్యాయం. ఆ, ఆ. కాబట్టి ఆదాము ఏం చేశాడు? నిబంధనను మీరినవాడుగా ఉన్నాడు. కాబట్టి ఏమైపోయాడు? విశ్వాస ఘాతకుడైపోయాడు. కాబట్టి ఆదాము నిబంధనకు కట్టబడిన వాడుగా ఉండాలని, నా మాట వినాలని దేవుడు తను ఏం చేశాడు? ఒక నిబంధన చేశాడు. నీవు నా కుమారుడవు, నీవు నా స్వరూపం పొంది ఉన్నావు, నీవు మరి ఆశీర్వదింపబడినవాడుగా ఉన్నావు. అయితే ఏం కోల్పోయాడు? నిబంధన మీరినాడు, మాట వినకూడనిది చేశాడు. అటందుకే తన జీవితంలో ఆశీర్వాదాన్ని కోల్పోయాడు. ఆశీర్వించవన్నవాడు తన జీవితాన్ని తానే పోగొట్టుకున్నాడు. ఒక్క మాట ద్వారా, అవిధేయత ద్వారా ఏం క్షమించబడింది? మొదటిది నేల శపించబడింది. తర్వాత మరి సమస్తమైన మరి భూమి శపించబడి ఉన్నది. జంతువులు, మనుషులు, లోకమే చెడిపోయి ఉన్నది. తన మాట ద్వారా హృదయంలోకి ఏమొచ్చింది? మరి ఆత్మీయమైన దిగంబరత్వంలోకి వెళ్ళిపోయాడు. అవిధేయుడైపోయాడు. మాట వినని వాడుగా ఉన్నాడు. నిబంధనను మీరిన వాడుగా ఉన్నాడు. పరమందున్న దేవునికి వేషధారి అయిపోయాడు. కాబట్టి మన జీవితంలో మరి నిబంధన, మరి ఆదాము నిబంధన మీరిన వాడుగా ఉన్నాడు. రండి, 3వ తలంపు మరి రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. ద్వారా మరణమును అలాగుననే మరణము అందరికీ సంప్రాప్తమైంది. ఒక మనుషుని ద్వారా పాపం ద్వారా లోకంలో ఎలాగ ప్రవేశించినా అలాగే మనుషులందరూ చేసి మరి మరణమునకు అందరికీ సంప్రాప్తమైంది. ఏమైపోయింది? పాపం ద్వారా మనుషులందరికీ మరణం వచ్చేసినది. దేవుని మాట వినని జీవితం. ఆయన ఏం చెప్పాడంటే, నీవు దినమున చచ్చిపోతావు, అంతే కదా. నువ్వు తిన్నావంటే చనిపోతావు. ఏదైనా తిను. ఈ యొక్క మరి ఎన్నో ఫలవృక్షాలు ఉంటాయి, వేలు కోట్లు ఉంటాయి. కాబట్టి మధ్యలో ఉన్నదాన్ని కోసమే ఆశపడిన వారు ఇదొక్కటి చేయొద్దు మీ జీవితంలో. కాబట్టి దాని ద్వారా మరి కల్పించుకొని ఆదాము మరి అవలు ఏమైపోయారంటే దేవునికి దురస్తులైపోయారు. చెప్పాడా దేవుడు? ముందునే చెప్పాడు, నీవు ఈ ఆజ్ఞ మీరవద్దు, నువ్వు దినమున చనిపోతావు. కాబట్టి మన ఆత్మీయ జీవితంలో దేవుడు మనకు ఎన్నో పాటలు నేర్పిస్తూ ఉంటాడు. మనము ఇది చేయకూడదు అని అన్నామనుకో, నీ యొక్క మన కుమారులను ఏం చేస్తామంటే, పెద్దవాళ్ళం కాబట్టి మనకు దేవుడు కొంచెం జ్ఞానం ఇచ్చాడు. రే బాబు, ఈ సెల్లు చూడకుదురా అని అంటాం. ఆ సెల్లు చూడకుదురా అంటే దాంట్లోనే బొమ్మలకు వాడు ఏం చేస్తాడంటే ఆకర్షణీయంగా వెళ్ళిపోతాడు. ఒకసారి చూసినా అంటే ఆ బొమ్మలు వినే అది ఇస్తే నేను అన్నం తింటా అంటాడు. కాబట్టి మనిషి జీవితం అయిపోయిందంటే సెల్లు అయిపోయింది. మనం ఏమవుతున్నా అంటే దేవుని యొక్క మాట, దాంట్లో ఉన్న మంచి ఉన్నాయి, చెడ్డ ఉన్నాయి. కాబట్టి అవి చూడకూడదు, ఇవి చేయకూడదు, ఇవి మాట వినకూడదు అంటే మరి సైతాన్ ఏం చేస్తా అంటే
దాని పక్కనే ఇది ఉంటుంది, అది ఉంటుంది. కాబట్టి ఏ దాన్ని నొక్కితే అవి వస్తాయి. కాబట్టి మన జీవితంలో దాన్నే మనము ఆశించి ఒక్కసారి చూసామంటే ఎంతో నష్టమైపోతాం. ఆత్మ జీవితంలో ఎంతో కోల్పోతాం. అదే దేవుని ఆజ్ఞ అతిక్రమమే పాపం. కాబట్టి దానివల్లనే ఈ యొక్క ఆదాము అవ్వలు ఏం చేశారంటే వారికి మరణం లేదు. మామూలుగా దేవుడు ఇచ్చిన మాట. అయితే నువ్వు తినే దినమున చనిపోతావు, కుమారుడా నువ్వు తాగాకురా, నువ్వు చచ్చిపోతావురా నీ జీవితంలో అని దేవుడు మన తల్లిదండ్రులు చెప్తే మనం వినము. తాగాకురా చనిపోతావు, ఈ సిగరెట్ తాగాకురా, బీడి తాగాకురా, దీని ద్వారా ఈ యొక్క నీ ఆత్మీయ లోకమున్న నీ యొక్క అవయవులలో ఎన్ని కుళ్ళిపోతాయో లాస్ట్కు నీ యొక్క జీవితము ఏమైపోతుందో చినిగిపోయిన ఇస్రాకు వలె అయిపోతుంది అని తల్లిదండ్రులు చెప్తే నేను అదే తాగుతా, నాకు అదే కావు. కాబట్టి లోకంలో బయట చూస్తే ఎంతోమంది దానికే బానిస అయిపోయారు. అది లేకుంటే మాకు ముక్క అవ్వదు, ముద్ద అవ్వదంట. కాబట్టి జీవితంలో దేవుడు ఎంతో గొప్ప ధన్యత మనకి ఇచ్చాడు. కాబట్టి నా జీవితంలో కానీ నేను కానీ మాట వినేవాడిని కాదు. దేవుని ప్రజలారా, ఎంతో అవిధేయులను నా మటుకు నేను కానీ అలాంటి జీవితంలో ఉన్నవాడిని. తాగాకురా అంటే తాగి తిరిగేవాడిని, ఎంతో దాంట్లోనే మునిగిపోయి తెలియవాడిని. అదే ఒక లోకం మనసుకి తెలియని జీవితంలో. కాబట్టి ఎంతో అవిధేయత, అవి తాగి ఎప్పుడో చనిపోవాల్సింది. ఎన్నోసార్లు దేవుడు తప్పించాడేమో. నోరెండుకుపోయి తాగి తిని తెలియదు, ఆమెకు తెలుస్తుందేమని, మా అమ్మకు తెలుస్తుందని తాగి మిద్దె మీద ఎక్కి పనుకునేవాడిని. దాని ద్వారా ఆ మందు ఎఫెక్ట్ అయ్యి మరి రివర్స్ అయ్యి నోరెండుకుపోయేది. తిరిగి వద్దామా రేకుల మీద కింద ఉన్నట్టు చచ్చిపోతాను. అట్నే దాహం కోసం ఎన్నోసార్లు జీవితంలో ఉన్నవాడిని. కాబట్టి ప్రియులారా, దేవుని యొక్క మాట ఎంతో గొప్పది, దేవుడు ఎంతో గొప్పడు. కాబట్టి మనం తినకూడని దాన్ని తింటే దాన్ని ద్వారా ఎంతో నష్టం, చేయకూడని కార్యం ద్వారా ఎంతో నష్టపోతావు. తిరిగి రాదు ఆ జీవితం. ఈరోజు ఉండేది రేపు ఉండదు, రేపు ఉండేది నువ్వు ఉంటావో నేను ఉంటానో ఉండలేము. సమయం ఉండగానే మనం దాన్ని స్వాధీనం చేసుకోవాలి. కాబట్టి ఎంతో దేవుని యొక్క మాటలు గొప్పవి. ఆదాము తన జీవితంలో ఒక్క మనుషుని ద్వారా ఏమైపోయింది, పాపం లోకానికి వచ్చేసింది. లోకంలో ఏమైపోయింది, మరణం వచ్చింది. మరణం అందరికీ, నీకు నాకు మరణ వేదన ఎంతో గొప్పది, ఎంతో బాధకరమేది, ఎంతో భయంకరమేది. మరణ అంచుల్లోకి నేను కానీ పోయొచ్చాను. ఎంతో భయంకరమేది. కాబట్టి దేవుడు అలాంటి జీవితంలో మనల్ని ఏం చేశాడంటే, ఒక దినాన్ని చనిపోయినా మనకేముంది, నిరీక్షణ. దేవుడు కృపను ఇచ్చాడు. చనిపోయిన నీవు మరి దేవుని రాజ్యమునకు పోవాలనే ఒక నిరీక్షణ మనలో ఉండాలి. అటుఅందుకే నిన్ను నన్ను దేవుడు తన సన్నిధికి పిలుచుకొని వచ్చాడు. నీవు నేను ఎక్కడి వారమో ఎలాంటి వారమో తెలియదు కదా. దేవుని యొక్క గొప్పతనాన్ని అలాంటిది. మనం కానీ పాపం ద్వారా వచ్చే జీవితం మరణం. 6వ అధ్యాయము, రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 23వ వచనం. ఏలయనగా పాపం వలన వచ్చే జీవితం మరణం, అయితే దేవుని యొక్క కృపా దేవుని యొక్క కృపావరము మన ప్రభువైన యేసుక్రీస్తునందు నిత్య జీవం నీకు ఉన్నది.
నీకు మరణం నుండి నిన్ను పిలిచాడు, నన్ను పిలిచాడు. ప్రియులారా, దేవుని ప్రజలారా, మనల్ని ఆ ఆదాము పాపములో పడిపోకు, నశించిపోకుండా నేను దేవుని యొక్క నిత్య జీవము మరి నమ్మిన వారికి, నమ్మని వారికి ఇదే అనుకూల సమయం. ఆ నిత్య జీవము ఎంతో గొప్పది. అది ఎవరు లేరు, తల్లిదండ్రులు లేరు, స్నేహితులు లేరు, బంధువులు లేరు, నీ ఆస్తి అంతస్తులు ఏమీ ఇవ్వలేవు. దేవుని యొక్క గొప్పతనం అంటుంది, అది ఎంతో ఉన్నతమైనది. ఆ ప్రేమకు వర్ణించలేం. కాబట్టి నిత్య జీవము అనేది మన ఆత్మీయ జీవితంలో మనం బ్రతికినంత వరకు కాపాడుకుంటేనే, లేకపోతే అది అనుదిన జీవితంలో మనం పోగొట్టుకునే వారంగా ఉండకుండా దేవుని యందు ఆ నిత్య జీవం కోసమే ఎదురు చూసేవారంగా, ప్రభు కోసమే, ఆయన రాకుల కోసమే ఎదురు చూసేవారంగా ఉండాలి. అయితే ఆదామే కాదు కోల్పోయేది, మనం కానీ అలాంటి జీవితంలో ఎదుర్కొనే సవాలు, ఆత్మీయ జీవితం నువ్వు బ్రతికున్నంత వరకు ఎన్ని కష్టాలు వచ్చినా దేవుని కోసమే జీవిస్తే నిత్య జీవం వరము నీకు ఉన్నది. కాబట్టి రండి, ఆదికాండం క్షమించండి, రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం. ఏలయనగా ఒక్క మనిషిని అవిధేయత వలన ఒక్కని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడు. నీవెవరు, నేను ఎవరము? నీతిమంతులుగా మనం ఎవరు తీర్చలేరు. దేవుడే నిన్ను ఒక అవిధేయత అనేకులకు, నీ అవిధేయత నీ కుటుంబానికి, ఇరుగు పొరుగు వారికి, అనేకులకు నువ్వు నేనే బాధ్యత. ఆదామే కాదు, అనేకులకు నువ్వే నేనే ఆశీర్వాదకరంగా దేవుడు మనల్ని ఉంచినాడు. ఎలాగా జీవిస్తున్నాం? విధేయత ఎంతో గొప్ప ఆశీర్వాదం. నీ కుటుంబము, నీవు నేను చెప్పే నా మటుకైనా విధేయత నేర్చుకుంటే ఎంతో గొప్ప లాభం ఉన్నది, నిత్య జీవం ఉన్నది, నీతిమంతులుగా ఉంటావు. కాబట్టి ఒక్కని అవిధేయత లోకమంతటికి కాదు. నేను అవిధేయత అలపెట్టుకుంటే ఎంతమందికి అవిధేయులమైపోతామో, ఎంతమందిని కాపాడలేకపోతామో, దేవుని రాజ్యమును పోగొడతామో. కాబట్టి మన జీవితము మనమే పరిశీలించుకోవాలి. ఎవరి అవసరం లేదు. ఆయనను చూసి, వీళ్ళని చూసి, వాళ్ళని చూసి నీ ఆత్మీయ జీవితాన్ని పోగొట్టుకోవద్దు. కాబట్టి వారిని వీరిని చూసి కాదు, నాకు ఇచ్చిన భాగ్యాన్ని పోగొట్టుకోవద్దు. దేవుడు నిన్ను తన స్వరూపమందు చేశాడు. కాబట్టి ఆదాము ఒక అవిధేయత వలన మరి అనేకులు అవిధేయులైపోయారు. అదే ప్రభువైన యేసుక్రీస్తు వారు నీ కోసం నా కోసం విధేయుడుగా మనుషులందరి పాపముల కోసమై కలవరి శిలువలో మరణించి సంవత్సరం తిరిగి లేచినాడు. ఆ విధేయత వలన, ఆయన రక్తం వలన మనకు పాపక్షమాపణ, విమోచన, నీతిమంతులుగా మనల్ని చేశాడు. కాబట్టి ఎవరు మనల్ని నీతిమంతులు చేయనీకి అధికారం లేదు. దేవాది దేవుడే మనము నీతిమంతుడిగా తీరుస్తూ ఉన్నాడు. రండి, లూకా సువార్త 1వ అధ్యాయము 17వ వచనం. అవిధేయత గురించి కొన్ని చూద్దాం. మరియు అవిధేయులను
సిద్ధపరచుటకై ఆ, ఆ. కాబట్టి మరి ఇక్కడ యోహాను మరి ఏం చేశాడంట? అనేకులను ఏం చేశాడు? ప్రభువైన దేవుని వైపుకు తిప్పాడు. కాబట్టి మరి విధేయతను బట్టి నీతిని మంతుల జ్ఞానం అనుసరించుటకు త్రిప్పి ప్రభు కొరకు ఆయత్తపడి ఉన్న ప్రజల కొరకు సిద్ధపరచుటకై ఏలి యొక్క ఆత్మ శక్తియు గలవాడై మరి ముందుగా వెలుచు దేవుని యొక్క ప్రజలు అనేకులను మరి ఏం చేశాడంట? సంతోషమును మహా ఆనందమును కలిగి ఉన్నాయి. కాబట్టి అనేకులకు సంతోషము మహా ఆనందము. ఈ యొక్క యోహాను మరి విధేయత వలన మరి తండ్రుల యొక్క హృదయములను పిల్లల తట్టుకును విధేయుల యొక్క నీతిని మంతుల జ్ఞానం అనుసరించుటకును చెప్పి ప్రభువైన యేసు కొరకు మరి అనేకులను సిద్ధపరుస్తూ ఉన్నాడు. ఒక్కని విధేయత వలన ఏం చేశాడంట? అనేకులను సిద్ధపరిచినాడు. ఎవరు? యోహాను. కాబట్టి తల్లిదండ్రులకు సంతోషం కలిగింది. నీతిని జ్ఞానమును అనుసరించి దేవుని వైపు అనేకులను త్రిప్పినవాడుగా ఉన్నాడు. కాబట్టి యోహాను లాంటి జీవితం మనము ఏం చేయాలంటే సిద్ధపరిచే వారంగా ఉండాలి. సిద్ధపరిచే వారంగా ఉండాలి. కాబట్టి ఇలాంటి జీవితము నీకు నాకు దేవుడు అనుగ్రహించాడు. అండి రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 21వ వచనం. ఇశ్రాయేలు విషయమైతే ఎదురాడు ప్రజల కొరకు నేను దినమంతయు నా చేతులు చాచున్నా. కాబట్టి ఎదురాడే ప్రజల కోసమై దినమంతయు తన చేతులు ఏం చేస్తున్నాడ? మరి ఎవరంటే ఇశ్రాయేలు విషయమై మరి ఇశ్రాయేలు ప్రజలు కోసమై దేవుడు ఏం చేస్తున్నాడో దినమంతా తన చేతులు చాచి విధేయులుగా ఉంటారేమో అని ఇశ్రాయేలు ప్రజల కోసమై ఎంతో ఆశ కలిగి ఉన్నవాడు. కాబట్టి ఎదురాడు ప్రజలు ఉండక మనకు తప్పదు. అయితే దేవుని సహాయము మనకి ఎప్పుడు ఉంటుంది. కాబట్టి రండి రోమీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 31వ వచనం. గత కాలముందు మీరు దేవునికి అవిధేయులై ఉండి కరుణను బట్టి వారును ఇప్పుడు కరుణింపబడితిరి. కాబట్టి గత కాలముందు మీరు దేవునికి అవిధేయులు. మనం కానీ మరి పౌలు రోమీయులకు రాస్తూ ఉన్నాడు, మీరు కానీ గత కాలమందు ఎలాంటి వారం అంటే అవిధేయులైన వారము. కాబట్టి ఇప్పుడు ఆయన మిమ్మల్ని ఏం చేశాడంట? కరుణించాడు, విధేయులుగా చేస్తూ ఉన్నాడు. కాబట్టి మన దేవుడు ఎలాంటివా అంటే కరుణించే దేవుడు. దేవుని యొక్క ప్రేమ ఎంతో గొప్పది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 2వ వచనం. వాయుమండలం సంబంధమైన అధిపతిని అనగా ఇప్పుడు ప్రేరేపించే శక్తికి అనుసరించి ఈ ప్రపంచ ధర్మం చొప్పున. కాబట్టి మనం ఎలాంటి నడుచుకున్నామో మరి ఎలాంటి వారం అంటే ఈ ప్రపంచ ధర్మం చొప్పున. అయితే దేవుడు ఏమంటున్నాడంటే ఇప్పుడు ప్రేరేపించు శక్తి అధిపతి అయిన అనుసరించి ఈ ప్రపంచ ధర్మం చొప్పున
మునుపు నడుచుకుంటురి. కాబట్టి మనము ఎలాగ ఉన్నాము? వాయుమండల సంబంధమైన అధిపతిని, అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు ఒక శక్తి. మరి నువ్వు ఏదాన్ని అధిపతిగా, నేను ఏదాన్ని అధిపతిగా మన హృదయంలో పెట్టుకున్నాం? దేవుని యొక్క అవిధేయులైన వారిని ఈ లోకంలో ఏముందంట? ఒక శక్తి ఉన్నది. ఏముందంటే ఈ ప్రపంచ ధర్మం చొప్పున మనం నడుచుకుంటాం, ప్రేరేపించు ఒక శక్తి. కాబట్టి అది లోకంలోకి నిన్ను నన్ను లాగుతుంది. దేనివల్ల మనం ప్రేరేపిస్తున్నామో, దేనివలన మనము ప్రేరేపింపబడి దానికే అవిధేయులమైపోతున్నాము. కాబట్టి అటందుకే ఆయనే కరుణా సంపన్నుడై 4వ వచనంలో ఉన్నాడు. మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండగా కాబట్టి మనము కానీ చనిపోయిన మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండగా మరి దేవుడు తన మహాప్రేమను చూపించాడు. దేవుని యొక్క ప్రేమ ఎంతో గొప్పది. మరి ఈ లోకంలో ఎన్నో శక్తులు మనల్ని ప్రేరేపిస్తాయి. అది మనం వెంటనే తిరుగుతూ ఉంటుంది, మనకు కాని రాదు. మన మనసును అటు ఇటు మళ్ళేస్తూ ఉంటుంది. ఈ ప్రపంచ ధర్మం చొప్పున మరి వాయుమండలం శక్తులను ఏవి అధిపతిగా మన జీవితంలో ఉంచుకొని ఉన్నాము. దాని ద్వారా ఎంతో నష్టం. అటుందుకే ఆయనే జీవాధిపతి, ఆయనే సైన్యాధిపతి, ఆయనే రాజులకు రాజు. కాబట్టి ఆయన యందే మనము విశ్వాసం ఉంచి జీవించాలి. కాబట్టి మన జీవితంలో మరి ఏదాన్ని అధిపతిగా మనం జీవిస్తే దానికే లోబడిపోతాం. దాని ద్వారా ఏమైపోతామంటే చచ్చిపోతాం. అట్లందుకే ఆయన చూపిన కరుణా సంపన్నుడైన ఏంటంట, మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండగా సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ క్రీస్తులో మనల్ని బ్రతికించింది. దేవుని యొక్క ప్రేమయే మనల్ని బ్రతికించింది. మనం కానీ అవిధేయులమే. కాబట్టి మన జీవితంలో ప్రజలారా దేవుని యొక్క అధిపతి కింద మనము ఉన్నామో మరి ఆలోచన చేసుకున్నాం. రండి, ఏపీఎస్సీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. ఏపీఎస్సీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం. ఉండకుడి. కాబట్టి మరొకసారి చదువుమా. వ్యర్థమైన మాటల వలన ఎవడును మిమ్మను ఇట్టి క్రియల వలన వచ్చును. కాబట్టి చాలుమా. ఎట్టి క్రియల వలన, వ్యర్థమైన మాటల వలన, మరి మోసపరచ మరి నీ క్రియలు వలన దేవుని యొక్క ఉగ్రత మన మీదకి వస్తుంది. కాబట్టి దేవుని ఉగ్రతకు ఆనాడు ఆదాము మరి కాదు, మనము కానీ దేవుని యొక్క ఆత్మీయ జీవితంలో దేవుని ఉగ్రతకు పాత్రులుగా అయిపోతాం. దేవుని యొక్క మరి మోసపోకుండా ఏమంట మోసపుచ్చే మాటలు ఉన్నాయి ఈ లోకంలో. జాగ్రత్తగా మనము జీవించాలి. యవనస్తులైనా పెద్దలైనా ఎవరైనా మోసపుచ్చే మాటలు మాట్లాడతారు. కాబట్టి
మోసపోకుండా మనము మోసపోకుడి మీరు మరి వెక్కరింపబడతారు. మన వారే, మన స్నేహితులే, మన యొక్క ఇంటి వారే, మన స్నేహితులే, మన ఇరుగు పొరుగు వారే మనల్ని మోసపడతారు. జ్ఞాపకం చేసుకొని ఆత్మీయ జీవితంలో దాని వలన దేవుని ఉగ్రత నీ మీదకి నా మీదకి వస్తుంది. ఆనాడు ఆదాము మీదకే కాదు, అవిధేయత నువ్వు నేను చూపిస్తే మనము కానీ జాగ్రత్తగా బతకాలి. కాబట్టి దేవుని యొక్క విధేయత నువ్వు జీవిస్తే ఎంతో ఆశీర్వాదం ఉంది. అదే రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం. కాబట్టి ఆయన రక్తం వలన మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షించబడతాం. ఎవరి ద్వారా అంటే దేవుని యొక్క ద్వారానే, ప్రభువైన యేసుక్రీస్తు ద్వారానే తప్పించబడాలని దేవుడు మనల్ని కోరుతూ ఉన్నాడు. మరింత నిశ్చయముగా మరి జాగ్రత్తగా ఉండకపోతే ఉగ్రత నుండి మనల్ని తప్పించేవారు ఆయన రక్తమే. ఆయన రక్తం వల్లనే మనకు ఉగ్రత నుండి తప్పించేవాడుగా, అక్కడి నుండి ఎవరు రక్షించగలరు? దానికి పాత్రమైనప్పుడు, ఎంతో నష్టపోయినప్పుడు, ఎవరు చెరదీయలేనప్పుడు, దేవుని యందు నువ్వు చెప్పిన మాటలు లక్ష్య పెట్టకపోతే నా జీవితంలో అయినా నీ జీవితంలో అయినా ఉగ్రత నుండి తప్పించుటకు యేసుక్రీస్తు వారు ఉన్నారు. కాబట్టి ప్రభునందు ఎక్కడ ఉన్నావో, అధిపతి కింద, ఏక శక్తి కింద ఉన్నామో జ్ఞాపకం చేసుకోమని దేవుడు మనకు చెప్తూ ఉన్నాడు. కాబట్టి దేవుని యొక్క మాటలందు మనము మోసపోకుండా, ఆదాము ఏమైపోయాడు? దేవుని యొక్క స్వరూపమందు ఉన్నవాడు. ఆదాము ఎంతో ఆశీర్వదించబడినవాడు. కాబట్టి దేవుని యొక్క మాట వలన ఏమైపోయాడంటే అవిధేయుడైపోయాడు. వినక తినకూడనిది తిని ఏదేని తోటలో నుండి, దేవుని యొక్క సన్నిధిలో నుండి వెలివేయబడినవాడుగా ఉన్నాడు. ఎంతో దేవుని యొక్క స్వరం విన్నవాడు, ఎంతో ప్రార్థన చేసేవాడు. ఏదైనా తోటను సేదపరచుటకు ఫలింపజేయాలని దేవాది దేవుడు ఆదామును పిలుస్తున్నాడు. ఫలవంతంగా చేయాలని సృజించినాడు. జీవ ఆత్మను ఇచ్చాడు, దాన్ని పోగొట్టుకున్నాడు. జీవం కలిగిన దేవుణ్ణి సన్నిధి నుండి దేవుడే ఎలగొట్టేశాడు. ఆత్మీయ జీవితంలో నీతి అని వస్త్రములు పోగొట్టుకున్నవాడు నీతి దిగంబరత్వంలోకి వెళ్ళిపోయాడు. దాని ద్వారా తన భార్య మాట విని మరణము శపించబడి ఉన్నది నేలంతా. దాని ఫలితము అవిధేయుడైపోయాడు. రొమ్ములో పాపముంసు ఉన్నది, వేషధారి అయిపోయాడు. ఎన్ని ఆశీర్వాదములు ఉన్నవాడిగా ఉన్నప్పటికీ దేవాది దేవుడు నువ్వు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించాలని దేవుని యొక్క ఆశ. మరి ఆదాము వలె మనము ఎలాంటి జీవితంలో జీవించామో, ఎలా తప్పిపోయామో, అవిధేయమైపోయినామో, దేవుని ఉగ్రతకు పాత్రులమైపోయామో, దేవుని సన్నిధి నుండి ఎవరిని వదిలిపెట్టడు. నువ్వు నేను పాపము చేసాము, దేవుని సన్నిధి మొగము, దేవుని ప్రజలతో మాట్లాడడానికి కానీ సిగ్గుపడతాం. కాబట్టి అలాంటి పాప జీవితంలో ఉండకుండా నీవు విధేయుడుగా ఉంటే దేవుని యొక్క ఆశీర్వాదము, నీ యొక్క కుటుంబము ఆశీర్వదించబడుతుంది. ఒక్కని అవిధేయత వలన అందరికీ మరణం వచ్చింది, ఒక్కని విధేయత వలన అందరికీ నిత్య జీవం వచ్చేసి ఉన్నది. కాబట్టి నీవు ఎలాగా ఉన్నావో, మరి మంచి మార్గం నీ ఎదుటనే ఉంది, చెడు మార్గము
నీ ఎదుటే ఉంది. ఏ మార్గంలో ఉన్నామో. కాబట్టి రండి, యోహాను సువార్త 15వ అధ్యాయం. యోహాను సువార్త 15వ అధ్యాయం 2వ వచనము అందరం కలిసి చదువుకున్నాం. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును. ఫలించు తీగ మరి ఎక్కువగా ఫలింపని దానిని పనికిరాని తీగలను తీసివేయను. మరి దేవుడు ఏం చేస్తున్నాడంటే నిజమైన ద్రాక్షవల్లి, నా తండ్రి వ్యవసాయకుడు. దానిలో ఆ తీగలలో ఆ ద్రాక్షవల్లిలో అంటుకట్టుకొని గుత్తులు గుత్తులుగా నీవు నేను ఫలిస్తే ఆ ద్రాక్షపల్లి పండ్లు ఎంతో మధురముగా ఉంటాయి. నీ ఆత్మీయ జీవితంలో ఫలించే జీవితంలో ఎంతో మధురమైన జీవితం నీవు నేను కలిగి ఉంటాం. అలాంటి స్థితిని లేకపోతే తీగ వలె ఎలాగైపోతాం? తీసి బయట పారవేస్తాం. ఇటా అట్టా వద్దు, ఇది ఫలించలేదని. నేనైనా నువ్వైనా ఎవరమైనా ఫలించలేకపోతే తండ్రి దేవుడు కానీ తీసివేస్తాడు. కాబట్టి అలాంటి స్థితిలోకి లేకుండా అంటు కట్టుకొని జీవిస్తే నీవైనా నేనైనా ఫలించ జీవితంగా ఉంటాం. నాకు వేరే మీరేమీ చేయలేరు. కాబట్టి మన జీవితంలో వేరు కాకుండా సంఘ సహవాసంలో ప్రతి దాంట్లో విధేయులముగా దేవుని యొక్క మాటకు దైవ సేవకులకు మనము విధేయులుగా ఉండి సంఘము అందరము విధేయులుగా జీవించినప్పుడు మరి మరింత నిశ్చయముగా ఫలించాలని దేవుడు ఎంతో కోరుతూ ఉన్నాడు. ఫలించాలంటే చూసుకుంటూ వచ్చాం, ఆదాము వలె దేవుని సన్నిధినే పోగొట్టుకున్నాడు. ఎంత దౌర్భాగ్య జీవితం. కాబట్టి దేవుని యొక్క మాటలు ఆశామాసమైనవి కాదు. కాబట్టి ఎన్నో దేవుని మాటలు ఎంతో గొప్పవి. దాన్ని ధ్యానించితే ఎంతో మధురమైనది వాక్యం. ఫలించే జీవితంగా ఉండాలని. కాబట్టి ఇన్ని మాటలు సిద్ధపడాలంటే ఎంతో టైం పడుతుంది కదా. ఎన్నో గంటలు దేవుని సన్నిధిలో 3 రోజులు సిద్ధపడినా, 3 రోజులు సిద్ధపడినా, ఒకరోజు కాదు, ఎన్నో గంటలు, 1 గంట కాదు, ఒక రోజులో రాత్రిలు ఒకటి 11, 12. దేవుని యొక్క మాటలు ఊరికే రావు. నేర్చుకోవాలంటే ఇవి ఆశయమైనవి కాదు. ఏదో వచ్చి చెప్తుంటారు అనుకోవద్దు. దైవజనులైనా ఎవరైనా నిలిచి ఉండి ఆ సన్నిధిలో నిలిచి ఉండి కనిపెట్టుకొని ఎతుకులాడుకొని జీవించాలంటే ఎంతో కష్టం. ఏదో చెప్తున్నారు లేకపోతున్నారని కాదు, విధేయత చూపించుకొని జీవించాలని మనం అందరం బుద్ధి కలుగుటకే. కాబట్టి మీ అందరికీ చదువులు ఉన్నాయేమో, కానీ నాకు చదువు లేదు. దేవుడు మరి ఆత్మీయంగా నేను నేర్చుకోవాలని ఇంకా నా కోసమే ప్రార్థన చేయండి. మరి నేను కానీ దేవుని చేత మరి ఆశీర్వదించబడినవాడుగా, నాలో దేవుని యొక్క కృపను నేను కానీ పోగొట్టుకోకుండా, ఆత్మీయ జీవితంలో నువ్వు నేను పోగొట్టుకోకుండా మరి ఫలించే వారంగా ఉండాలంటే దేవుని సన్నిధిలో ఎన్నో ఉన్నాయి. కాబట్టి దీనివల్ల ఎన్నో ఇంకా నేర్చుకోవచ్చు. కాబట్టి ప్రభు చిత్తమైతే నాకు ఇస్తే ఇంకొక బైబిల్ స్టడీ కానీ 1 కానీ 2 కానీ ఇంకా ఆదాము ద్వారా ఎన్నో ఉన్నాయి. ప్రభు చిత్తమైతే మరి నాకు ఇస్తే సమయము మరి నిజమైన ద్రాక్షవల్లిలో ఎలా నడుచుకోవాలనో ఎన్నో సంగతులు ఉన్నాయి. దాన్ని ధ్యానిస్తుంటే దేవుని యొక్క ఆశ్చర్య కార్యములు ఇంత గొప్పగా అనిపిస్తుంది. కాబట్టి దేవుని సన్నిధిలో కూకొని ధ్యానిస్తుంటే ఇన్ని ఒక్కదాని కోసం చూస్తే ఎన్నో వేలు ఉన్నాయి. కాబట్టి
నీవు చదివి అట పడేసిపోవద్దు. దేవుని వాక్యమును చదివి నీకు చదువు ఇచ్చాడు, జ్ఞానం ఇచ్చాడు, బుద్ధి ఇచ్చాడు. ఒక్క చదువు కోసమే ఎన్నో వేలు పెట్టి చదివిస్తూ ఉన్నాం. దేవుని ఒక గ్రంథము చదవనికి సమయం ఉండదు. కాబట్టి చదివి జ్ఞానముతో నువ్వు ధ్యానించుకొని రాసుకొని జీవిస్తే ఎంతో గొప్ప ఆశీర్వాదం పొందుతావు. కాబట్టి నన్ను ఎంతో గొప్పగా దేవుడు హెచ్చిస్తాడు. అలాంటి జీవితం మనం కలిగి మనకి దేవుడు సాధించునుగాక. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. విన్న వాక్యంలో మరి ఆదాము గురించి ఇంతవరకు విన్నాం. మరి ఎక్కడ విధేయతగా జీవించిన ఒప్పుకొని ప్రభు ఎదుట నమ్ముకొని యథార్థంగా జీవించడం గాక. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన దేవ, జీవుల దేవుడు, సర్వాధికారైన దేవుడు, మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ గణపరుస్తూ వస్తుంటున్నాం తండ్రి. ఈ రాత్రికాల సమయంలో యోహాను రాసిన సువార్త 15:1-2 వాక్యాల ద్వారా మీరు మాట్లాడేందుకే వందనములు. నిజమైన ద్రాక్షవల్లి నీరు ప్రభా, నీలో ఫలింపని ప్రతిగా తీసి పారవేయని చెప్పి సెలవిస్తూ వచ్చినారు. ఆదాము గురించి మాట్లాడుతూ వచ్చినందుకే వందనాలు. ఆదామును మీరు మన్నుగా మరి నా తండ్రి ఆశ్రయించబడిగా అధికారం ఇచ్చి సమస్తమును ఏలువాడుగా మీరు నిర్మించేస్తున్నారు ప్రభా. నీ మహిమ అతని మీద ఉదయింపజేసినారు. అయితే తండ్రి అతని భార్య మాట వలన లేక పాపం వలన తండ్రి అవిధేయుడై ప్రభా నీకు లోబడక నీ మాట వినక తండ్రి దురస్తుపేసిన. అయితే నీ ప్రియకుమారుడు ప్రభు యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి పంపించి ప్రభా మేము కూడా నీకు అవిధేయులైనటువంటి మమ్మల్ని మీరు ఏర్పరచుకొని ఆ యొక్క పాపం నుండి, శాపం నుండి, అపరాధం నుండి మీరు విమోచించి మీ ప్రియకుమారుని అంగీకరించేందుకై స్తోత్రములు. రక్షింపబడిన మేము సంఘంలో నీతో అంటుకట్టి జీవించి ప్రభా ఫలించే వారంగా మీరు ఉండాలని మీరు ఇష్టపడుతున్నారు. అలాగా మేము ఫలించి నీ యొద్ద పరలోక రాజ్యంలో ఉన్నట్లు మిమ్మల్ని సేవించినట్లు మాకు సహాయం చేస్తారమని దేవ వచ్చిన బిడ్డలను బట్టి స్తోత్రం చెల్లించుకుంటూ వారిని వారి కుటుంబాలు దీవించి ఆశీర్వదించండి. ఎవరు ఎక్కడి చేత ఉన్నారో మీరు ఎరుగుదురు, ఏ బాధ్యత వచ్చినా మీరు ఎరుగుదురు. వారి హృదయంలో అంతరంగంలో మీరు ఎరిగిన దేవుడు మిమ్మల్ని స్తుతిస్తున్నాం, ఘనపరుస్తున్నాం. జ్ఞాపకం చేసుకొని కాపాడి భద్రపరచమని తిరిగి ఇంటికి వెళ్తున్న మీ సహాయాన్ని, మీ కృపను కోరుకుంటూ మీ దాసు కూడా క్షేమంగా రేపు రాగలడు సహాయం చేయమని ప్రార్థన చేస్తూ కృతజ్ఞత చెల్లించుకుంటూ మా ప్రియ రక్షకుడు ప్రభువు యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్కయు ప్రభువు యేసుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మ యొక్క అన్ని సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం కూడిన బిడ్డలకు ఆయనతో నడుచు వారికి సదాకాలం తోడైండునుగాక, ఆమేన్. యేసుని స్వీకరించి ప్రభుతో నడిచెదము, వారి స్థిరత పొంది విస్తరించెదము. వేరు పారి స్థిరత నుండి విస్తరించెదము. నీకు కలిగిన దానిని చేపట్టుము, జార విడచెదవేమో జాగ్రత్త పడు, జార విడచెదవేమో జాగ్రత్త పడు.